నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ స్పెషల్ డిస్కషన్. ఎగ్జిట్ పోల్స్ పబ్లిక్ పల్స్ ని పసిగట్టలేకపోతున్నాయా? సైలెంట్ ఓటింగ్ ని ఎగ్జిట్ పోల్స్ రిఫ్లెక్ట్ చేయట్లేదా? ఎగ్జిట్ పోల్స్ మీద పార్టీలు విభిన్నమైనటువంటి అభిప్రాయాలను ఎందుకు వ్యక్తం చేస్తున్నాయి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్ ని రబ్బిష్ అంటూ ఎందుకు కొట్టిపారేస్తున్నారు? అసలు ఎగ్జిట్ పోల్స్ కి ఎగ్జాక్ట్ పోల్స్ కి మధ్యలో తేడా ఎందుకు కనిపిస్తుంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో నిన్న మనం చూసాము, ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే 5ంటికి అయిపోతుంది అనుకున్న వెంటనే 5:30కు రిలీజ్ చేసినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అనేవి విభిన్నంగా కనిపిస్తున్నాయి అండ్ విభిన్నమైనటువంటి రెస్పాన్స్ కూడా వచ్చింది. అసలు వాటిని ఎట్లా చూస్తున్నారు మీరు? అంటే ఆ టైంలో చాలా పోలింగ్ స్టేషన్స్లలో ఇంకా లైన్లలో జనం బారులు తీరున్నారు. ఆ టైంకి వచ్చే ఫలితాలు ఇక్కడ దాకా వీళ్ళకి వచ్చి వీళ్ళు వాటిని అన్నింటినీ అనలైజ్ చేసుకొని చెప్పాలంటే 2-3 అవర్స్ అయినా పడుతుంది. ఎందుకంటే చాలా అంటే 119 నియోజకవర్గాలలో మళ్ళీ ఎన్నో పోలింగ్ బూత్లలోకి వెళ్ళి వీళ్ళు ఆ డాటా అంతా కలెక్ట్ చేసుకోవాలి. నాకు తెలిసి ఏంటంటే వాళ్ళు నేను మార్నింగ్ కొంత ఆ పోలింగ్ బూత్లలో వచ్చిన స్పందన కావచ్చు, అంత ముందు రోజు వరకు ఉన్న హైప్ కావచ్చు, వాటిని బేస్ చేసుకొని ఎక్కువ డిపెండ్ అయ్యారని అనిపిస్తూ ఉన్నది. ఎగ్జిట్ పోల్స్ చేస్తున్న సంస్థల్ని నేనేం తప్పబట్టాను, కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఎవరైతే టీం వర్క్ చేసే పిల్లలు కానీ ఏమైందంటే ఈ మధ్య ఒక 20-25 సంస్థలు వచ్చాయి. అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దొరకకపోవడము, తర్వాత ప్రజల పల్స్ పట్టుకోవాలంటే కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది. తెలంగాణలో ఓకల్ తక్కువ ఉంటారు. ఎవరైతే కొంచెం కోపం ఫ్రస్ట్రేషన్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఓపెన్గా చెప్తుంటారు, మేము దీనికి వేసాం, ఓడించాలి, ఇట్లా మాట్లాడుతుంటారు. బట్ ఎవరైతే నిజంగానే సైలెంట్ ఓటు వేస్తారో వాళ్ళు బయటపడరు. అసలు మీరు ఎంతమందినన్నా ట్రై చేయండి, వాళ్ళు ఏదో వేసారులే అంటారు, ఏదో గునుగుతూ ఉంటారు, ఏదో పోతుంటారు తప్ప వాళ్ళు ఆగి మాట్లాడి విషయాలు చెప్పరు. కాబట్టి అంత కరెక్ట్గా పల్స్ దొరకకనే లాస్ట్ టైం కూడా ఎగ్జిట్ పోల్ చేసిన సంస్థలన్నీ కూడా ఎక్కువ వరకు టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పారు లాస్ట్ టైం 2018లో. సేమ్ అదే ఇవాళ కూడా రిఫ్లెక్ట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నా. ఇంకా కొంతమంది చాలా సీరియస్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఇప్పుడు 24 అవర్స్ అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. నేను మిషన్ చాణక్య ట్రై చేశాను. అంటే ఇట్లా కొన్ని సంస్థలు ఇంకా వాళ్ళు ఆ ఫలితాలు రాబట్టడానికి ట్రై చేస్తున్నారు, ఎగ్జిట్ పోల్ ఫలితాలు. ఇది కరెక్ట్ అని నేనైతే అనను. ఇంకోటి ఏంటంటే ఇది ఒక కారణం అయితే, రెండవ కారణం ఏంటంటే వేరియేషన్ చాలా ఉంది. ఇప్పుడు ఒక సంస్థ ఏమో బీఆర్ఎస్కి 21-31 అని చెప్తే ఇంకో సంస్థ 70-80 మధ్యలో చెప్తుంది. అంటే ఇంత వేరియేషన్ వస్తుందా? అందులో వేరియేషన్ లో కూడా ప్లస్ ఆర్ మైనస్ 2-3 ఉంటాయి, లేకుంటే మాక్సిమం 5 వరకు ఉంటాయి. 15-17 ఎట్లా కనిపిస్తాయి అసలు? అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే పల్స్ సరిగా అందలేదు అనేది అనిపిస్తున్నది. కొంచెం ఆదరా కూడా డిక్లేర్ చేసి ఉంటారు అని అనిపిస్తున్నది. అంటే రెండిటికి కూడా ఇప్పుడు ఒక 6 సంస్థలేమో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని క్లియర్ మెజారిటీ వస్తుందని చూపెడుతున్నారు. ఇంకొక 8 సంస్థలేమో కాంగ్రెస్ వస్తుందని చెప్తున్నారు. అంటే ఈ కన్ఫ్యూజన్ అయితే ఎల్లుండి వరకు ఉంటుందమ్మా. బట్ మాకు ఫీల్డ్ మీద మేము చూసినప్పుడు ఏంటంటే, నేను చాలామందితో ఈరోజు కూడా మాట్లాడాను, రాత్రి కూడా మాట్లాడాను. మాకు వస్తున్న దీన్ని బట్టి మినిమం 70 అనేది ఇప్పటికి కూడా మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఏమన్నా తగ్గుతాయేమో అని నేను కూడా అనుకున్నాను నేను ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత. అట్లా ఎక్కడ కనబడట్లేదు అసలు. మేము డౌట్ పడ్డాయి కూడా కొంచెం టైట్ ఉన్నాయి, ఎట్లన్నా ఇది గెలుస్తామో లేదో అనుకున్నాయి కూడా వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఎవరు ఆ కాన్ఫిడెంట్ గా చెప్తుంది? ఎవరు క్యాండిడేట్లా ఓటర్లా? అక్కడ ఎవరు చెప్తున్నారు తిరిగిన వాళ్ళం. ఇప్పుడు అక్కడ తిరిగిన ఆర్గనైజర్స్ ఉంటారు కదా. ఇప్పుడు మేము క్లస్టర్స్ అని పెట్టాం. ప్రతి నియోజకవర్గంలో కూడా క్లస్టర్స్ అంటే ఒక విలేజ్ ఉంది. చిన్న విలేజ్ అయితే 2-3 గ్రామాలకు కలిపి ఒక క్లస్టర్, దానికి ఇన్ఛార్జ్. ఇట్లాంటి ఇన్ఛార్జీలకు మనం మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్ టచ్లో ఉంటారు. ఈ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి నిన్న పోలింగ్ బూత్లోకి పోయేదాకా కూడా వాళ్ళు రెగ్యులర్ టచ్లో ఉంటారు వాళ్ళతో. ఎక్కడ కూడా ఆ చేంజ్ వచ్చినట్టుగా మాకు కనబడలేదు. పోల్ మేనేజ్మెంట్లో కూడా పెద్దగా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ చేసినట్టు లేదు అనేదే వాళ్ళు అంటున్నారు. మరి ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే 70 అన్నప్పుడు కనీసం 60 ఖచ్చితంగా వస్తాయనే ఒక నమ్మకం అయితే ఉంది. నాకే కాదు, ఈ బీఆర్ఎస్ నాయకుల్ని ఎవరిని అడిగినా కూడా
గవర్నమెంట్లోకి 100% వస్తున్నాము, మనకు అటువంటి అనుమానం కూడా లేదు అని అంటున్నారు. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఆ ధీమా వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి అసలు? ఒకటి, ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ అనేది బీఆర్ఎస్కి ఉంది. అంత తొందరగా అది ఫిజిల్ అవుట్ అవుతుందని అనుకోవడం లేదు. వాళ్ళ నమ్మకాలు అంత తొందరగా నీరుగారిపోతాయా? ఇప్పుడు చాలాసార్లు కొంతమంది వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ బైట్స్ కూడా తీసుకున్నారు. ఇక ఊర్లలోకి వెళ్ళి మీరు ఎందుకు వేస్తారు, కేసీఆర్కి ఎందుకు వేస్తున్నారు వాళ్ళు అంటారు. మీరు ఎవరికి వేస్తున్నారు అంటే మేము కేసీఆర్కి వేస్తాం. వాళ్ళకి లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ పేరు కూడా తెలియదు కొంతమందికి. అయితే ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ముసలుళ్ళకి, వాళ్ళకి ఎంతసేపు మేము కేసీఆర్కి వేస్తామంటున్నారు. వాళ్ళు అక్కడ క్యాండిడేట్ మీ ఎమ్మెల్యే ఎవరంటే ఏమో ఎవరో ఇట్లా మాట్లాడుతున్నారు. ఓకే, అంటే కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం అనేది ఈ పెన్షన్స్ తీసుకునే వాళ్ళు కావచ్చు, రైతు బంధుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, లబ్ధిదారులు పర్టికులర్గా వీళ్ళందరూ కూడా వన్ సైడే ఉన్నారు. మేము తిరిగినప్పుడు కూడా ఊళ్ళల్లో లబ్ధిదారులంతా కూడా వన్ సైడ్ ఉన్నట్టుగానే కనబడింది. పోయినసారి మీరు చూసినట్టయితే 2018లో 47% బీఆర్ఎస్ ఉంటే 28 కాంగ్రెస్కి ఉంది. 19% వేరియేషన్ ఉంది. ఏం చేశారని ఒక్కసారిగా 19%, అంటే కనీసం ఆ 10% అయినా హైప్ ఎట్లా రాగలుగుతుంది? సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారం వేరు, కానీ ప్రజలల్లో ఆ నమ్మకాలు ఎట్లా వస్తాయి? ఇంత తొందరగా ఈ 10 ఏళ్ళ నుంచి ఉండి అన్ని మంచి పనులు చేస్తున్న వాళ్ళని కాదని ఎవరో సీఎం తెలియకుండా, ఇక్కడ పార్టీ కూడా కాదు అది, మనం ఉద్యమ కాలం అంతా హేట్ చేసిన పార్టీ, ఆ తెలంగాణ ఇచ్చిందనే ఒక ఫేత్ ఉంటే అప్పుడే వేసేవాళ్ళు కదా. మేము ఇచ్చినామని చెప్పి మళ్ళీ 18లో చెప్పినా కూడా వాళ్ళకి వేయలేదు. ఇంత తొందరగా ర్యాపిడ్ చేంజ్ ఎట్లా వస్తుంది? కొంత యూత్లో మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉండే, ఓ 10% 15% యూత్ ఓట్స్ అటు పోతాయని అనుకోవచ్చు. కానీ అంత ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కూడా పెద్దగా లేదు కాంగ్రెస్కి. ఈ 10 ఏళ్ళల్లో చాలా వరకు అది పోయింది. అంటే మాకైతే అది ఎగ్జిట్ పోల్ ఫలితాలు తప్పనే అనుకుంటున్నాం. ఏవైతే అంత క్విక్గా ఇచ్చారో 5:36 కల్లా అవి కొంచెం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. లేట్గా వచ్చినాయన్నీ కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా వచ్చినాయి. ఇప్పుడు 9 తర్వాత 8 తర్వాత వచ్చిన కొన్ని సంస్థలు వన్ సైడ్ వచ్చాయి బీఆర్ఎస్కి అనుకూలంగా. అంటే ఎవరైతే కొంచెం పోలింగ్ స్టేషన్ల దగ్గర పోయి కొంతమంది ఓటర్లను కలిసి అవన్నీ క్రోడీకరించి ఇచ్చిన వాళ్ళు కొద్దిగా లేట్గా ఇచ్చారేమో, స్టార్టింగ్లో ఇచ్చిన వాళ్ళంతా అంతకుముందు రోజున్న హైప్ మీద ఆధారపడి ఇచ్చారేమో అనేది మేము అనుకుంటున్నది. ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో కూడా పరిస్థితిలో పెద్ద మార్పు ఏం రాలేదు. పోల్ మేనేజ్మెంట్లో వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ఏ ముందున్నది అన్నిటికంటే. అటువంటిప్పుడు ఎట్లా తారుమారైతుంది ఫలితం? అది అంతుపట్టకుంటుంది. బట్ మేమైతే చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం. నేనైతే అసలు సీఎం గారితో మాట్లాడినప్పుడు కానీ 80 అని అన్నాడు కదా, ఆ తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళ సంఖ్య తగ్గలేదు. 70-80 మధ్యలోనే ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు. నిన్న కూడా కేటీఆర్ గారు 70 పైనే వస్తాయి, 70+ అంటున్నారు. ఈరోజు కూడా అడిగాను, అంతే అంటున్నారు. ఏం అనుమానం లేదు, మనకు 70+ వస్తాయి, తక్కువ రావని అంటున్నారు. మేము ఎక్కడైతే కాంగ్రెస్కు పోతుంది అని అనుకున్నామో అక్కడ కాంగ్రెస్కి వెళ్తున్నది. బట్ బీఆర్ఎస్ 100% వస్తాయి అనుకున్న కాడ ఎక్కడ కూడా చేంజ్ రాదు. మా నమ్మకం అట్లాగే ఉంది. ఒక్కొక్క జిల్లాలో మీరు ఏ డిస్ట్రిక్ట్ చూసుకున్నా కూడా నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు మనము వరంగల్ తీసుకున్నాం, వరంగల్లో 13 ఉన్నాయి. 13లో మేము డెఫినెట్గా 7 అయితే ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నాం. 7 నుంచి 9 మధ్యలో బీఆర్ఎస్కి వస్తాయి. అందరితో మాట్లాడాను నేను, వాళ్ళందరూ కూడా నాకున్న కాన్ఫిడెన్సే వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ములుగు టైట్ ఉందని అనుకున్నాం, ఇప్పుడు కూడా టైటే ఉంది. నర్సంపేట వస్తుంది అనుకున్నాం, నర్సంపేట వస్తున్నది. వరంగల్ ఈస్ట్ కొంచెం టైట్ ఉంది అనుకున్నాం. ఈ టైట్ ఉన్నాయన్నీ కొంచెం కాంగ్రెస్ ఖాతాలు వేసినా కూడా మా సంఖ్య 60 నుంచి 70 మధ్య వస్తున్నది. ఓకే. ఇంకోటి ఏంటంటే 2 కారణాలమ్మా మా కాన్ఫిడెన్స్కి. 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే హైదరాబాద్ రంగారెడ్డి పెరిఫెరీలో ఉన్న సీట్లలో 80% బీఆర్ఎస్కే వస్తాయి. ఇక్కడ ఎంఐఎంఈ తీసేస్తే మిగిలిన సీట్లలో 1-2 పోతాయేమో కానీ మొత్తం బీఆర్ఎస్కే అనుకూలంగా ఉన్నాయి. రెండవది, బీజేపీ ఎక్కడైతే ఒక 30-35 ప్లేసెస్లో పుంజుకున్నది బాగా. ఇప్పుడు నోటిఫికేషన్ రాకముందున్న పరిస్థితి లేదు. ఈ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వీళ్ళంతా వచ్చిన తర్వాత కొంత పికప్ అయింది బీజేపీ. ఈ బీజేపీ పికప్ అయిన ప్లేసెస్లో ట్రయాంగిల్ కంటెస్ట్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ బయటపడుతుంది. ఆ ట్రయాంగిల్ కంటెస్ట్ వల్ల యాంటీ ఇన్కంబెన్సీ కొంత స్ప్లిట్ అవుతున్నది. ఇట్లా చూసినప్పుడు ఏంటంటే బీజేపీ వల్ల స్ప్లిట్ అయ్యేటి,
కాంగ్రెస్కి వచ్చే ఓట్లే తప్ప బీఆర్ఎస్కి వచ్చే ఓట్లు కాదు. అట్లా చూసినా కూడా అవి ఒక 20-25 మేము మా ఖాతాలో వేసుకుంటాం. ఒక 3-4 మాత్రం బీజేపీ గెలిచే పరిస్థితి ఉన్నదని అంటున్నారు. మిగిలిన అన్ని ఆ కంటెస్ట్ ఎక్కడైతే ట్రయాంగిల్ కంటెస్ట్ ఉందో చాలా వరకు ఇటే వస్తాయి. సో ఇక్కడ 3-4 మాత్రమే మీరు బీజేపీకి అంటున్నప్పుడు ఈటెల రాజేందర్ చాలా క్లియర్గా చెప్పిండ్రు 30 స్థానాల్లో మేము విజయం సాధిస్తున్నాము, బీఆర్ఎస్తో ఎట్టి పరిస్థితుల్లోనూ కలవము అనేది ఈటెల రాజేందర్ మాట. బండి సంజయ్ మాత్రం హంగ్ వస్తుంది, ఎవరికి మద్దతు ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుంది అనేది బండి సంజయ్ చెప్తున్నారు. అంటే అది సెకండ్, అంటే హంగ్ వస్తుందా రాదా, వచ్చినప్పుడు ఏంటి అది అధిష్టానంను అక్కడ, అంటే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు ఆ పైన ఉన్న అమిత్ షాను మోడీను డిసైడ్ చేస్తారు. అది రాజేందర్ చేతిలో ఉండదు, బండి సంజయ్ చేతిలో ఉండదు, ఈవెన్ కిషన్ రెడ్డి గారి చేతిలో కూడా ఉండదు, ఎందుకంటే జాతీయ పార్టీ అది. ఇక్కడ కేసీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యేలతో కూర్చొని ఆయన ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటారు. బట్ హంగ్ వచ్చినా కూడా ఒకవేళ 60 నంబర్ కనుక కాంగ్రెస్కు రాకపోతే ఖచ్చితంగా చెప్పగలుగుతా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ బీజేపీ. ఎవరైనా కావచ్చు. ఇప్పుడు అవుట్ సైడ్ సపోర్ట్ ఇస్తామని మజ్లిస్ కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు హంగ్ ఇప్పుడు 60 కనుక వాళ్ళకి రాకుంటే, మ్యాజిక్ ఫిగర్ దాకా రాకపోతే కాంగ్రెస్ మన బీఆర్ఎస్ది గవర్నమెంట్. ఓకే, ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ వస్తే ఇంకా ఇంకెవరిది అవసరం లేదు, అపోజిషన్లో కూర్చునే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్. అప్పుడు బీఆర్ఎస్ కూర్చుంటుంది. బట్ ఈ జిమ్మిక్కులు వాళ్ళు చేసినట్టుగా మనం చేసే అవకాశం లేదు. అంటే ఒకసారి మ్యాజిక్ ఫిగర్ వచ్చినాక వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు, ఎవరు వాళ్ళని ఎత్తుకపోవాల్సిన అవసరం లేదు, తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అది బట్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ కదా, 60+ అనేది 70+ అనేది 72 అనేది. అంటే మేము ఒక్కొక్క స్థానం మీద అంచనా వేసి చెప్తున్నాం. అంటే అందరితో మాట్లాడి అన్ని జిల్లాల నుంచి కూడా ఎంత వస్తుంది ఏంది ఇవన్నీ కూడా. కొన్ని స్థానాలు ఎట్లా అంటే ఒక మంత్రి ఓడిపోతున్నాడని నిన్న అతను టీవీలో చెప్తున్నాడు. ఆ మంత్రి ఆయనకు ఫోన్ చేయడమే కాక ఆ మంత్రి మండలాలు ఎన్ని ఉన్నాయో అన్ని మండలాలను ముఖ్యులకు నేను ఫోన్ చేశాను, అది ఆయన 15-20 వేల మెజార్టీతో గెలుస్తున్నాడని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఓడిపోవడం కాదు, అసలు మనం మంచి మెజార్టీతో గెలుస్తున్నాము అని. అంటే ఎందుకు ఈ వేరియేషన్ మరి సంస్థలకు వచ్చింది అనేది కరెక్ట్గా అంచనా రాలేకపోతున్నాయి ఈ సంస్థలు. నేను సో ఇక్కడ ఇప్పుడు ఎందుకు వేరియేషన్స్ ఉన్నాయి అంటే, ఒకటి పార్టీలకు అనుగుణంగా ఏమన్నా ఈ సంస్థలు పనిచేస్తున్నాయా అనేది ఒకటి ఉంటే, ఇంకోటి సైలెంట్ ఓటింగ్ని వీళ్ళు పసిగట్టలేకపోతున్నారా అనేది. ఈ రెండిట్లలో ఏది ఎక్కువ ఛాన్సెస్ రెండు ఉన్నాయి. కొన్ని సంస్థలు వాళ్ళతో ఒక 1 year నుంచి 1.5 year నుంచి వాళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి రిజల్ట్స్ వచ్చేదాకా వాళ్ళు నెగిటివ్గా చెప్పరు. అంటే ఇంకోటి సిచ్యువేషన్ కూడా అట్లే ఉంది కదా, బాగా టైట్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి మేము కొద్దిగా అంచనా ఎక్కువ వేసుకున్నామని తర్వాత చెప్తారు. వాళ్ళకి తెలిసినా కూడా మనం ఓడిపోతున్నామని చెప్పరు వాళ్ళు. రెండవది ఏంటంటే పల్స్ దొరకడం కూడా కష్టం అమ్మ తెలంగాణ ప్రజలది. మేము కూడా ప్రజలనే మేము అడగలేదు, ఎవరైతే ప్రజలతో కలిసి పనిచేసిందో ఈ నెల రోజులు వాళ్ళకి తెలిసి ఉంటుంది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. పబ్లిక్ పల్స్ అంత ఈజీ కాదు తెలంగాణలో, గుమ్మనంగా ఉంటారు. కోపం ఉన్నోడు బయటికి చెప్తాడు, కానీ ఎక్కువ మంది కోపం ఉండదు. కోపం ఉన్నా కూడా వాళ్ళు లోపల పెట్టుకుంటారు చాలామంది. యూత్ మాత్రమే కొంత ఓకల్ సెక్షన్. ఈసారి ఓకల్ కొంత కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది. అంటే ఎవరైతే నిరుద్యోగ యువత ఇట్లాంటి వాళ్ళు ఉన్నారో ఓపెన్గా చెప్తున్నారు, మేము వేయమని చెప్పేసి. అంటే ఆ సెక్షన్ ఎంత ఉందమ్మా, ఒక 2% 3% ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఆశ్చర్యం పడాల్సింది, ఇప్పుడు ఈ సంస్థలు చెప్పినాయి బీఆర్ఎస్కు 80 సీట్స్ వస్తాయి అనుకున్న వాళ్ళు కూడా ఎంత పర్సెంటేజ్ వస్తుంది అని అన్నప్పుడు 39.5 వస్తుంది అని చెప్పారు బీఆర్ఎస్కి. మరి కాంగ్రెస్కి ఎంత ఉంది అంటే 36 అన్నారు. ఇక్కడ మీరు గమనించండి, 100కి 60 మంది యాంటీ బీఆర్ఎస్ ఉన్నారు, ఓటు వేయట్లేదు వాళ్ళు. ఆ సిచ్యువేషన్లోనే అధికారంలోకి వస్తామని కదా హోప్. అంటే వాళ్ళే కనబడతారు కదా వీళ్ళకు, ఎక్కడ పోయినా కూడా ఎగ్జిట్ పోల్ సంస్థలకి ఎవరికి వేశారు అంటే వాళ్ళు చెప్తారు మేము వేయలేదు, మేము కాంగ్రెస్కి వేసామని చెప్తారు, లేదా ఇంకో పార్టీకి వేసామని చెప్తారు. అంటే బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఆ 40, 41, 42 సెగ్మెంట్లనే కదా. అవును, అంటే 48 మెంబర్స్ అగెనిస్ట్ ఉన్నట్టే కదా. ఎవరు తీసుకుంటున్నారు అక్కడ ముఖాముఖి ఉన్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే 40+ వస్తే తప్ప గెలిచే పరిస్థితి ఉండదు. అవును, ఓడిపోయినా వాళ్ళకి 40+ రావాల్సిందే. బట్ ట్రయాంగిల్ ఫైటే మనకు దాదాపు ఒక
35-40 స్థానాల్లో ట్రయాంగిల్ అని నేను చెప్పగలుగుతాను. ఇది కాకుండా ఇండిపెండెంట్స్, తర్వాత స్థానికంగా బీఎస్పీ రకరకాలని బీఎస్పీ ఉంది, తర్వాత బీజేపీ అక్కడక్కడ వాళ్ళు గట్టి పోటీ ఇవ్వలేకపోయినా ఓ 10,000 ఓట్లు 5,000 ఓట్లు స్ప్లిట్ చేసేటట్టున్నారు. నేను గట్టి పోటీ అంటే 20-30 వేల ఓట్లు చీల్చగలిగే స్థానాలే 35 దాకా ఉన్నాయి. బీజేపీ 30-35. ఇప్పుడు అదే రాజేందర్కున్న ధైర్యం ఏంటంటే ఆ